చైన్ స్నాచింగ్ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం మరియు మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనపరుచుకున్న సుమారు 10 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నెట్ క్యాష్ 25,000 రూపాయలు, 20 అమెరికన్ డాలర్స్ మరియు 2 మోటార్ సైకిళ్లను మొత్తం విలువ సుమారు 11.5 లక్షల విలువ గల వస్తువులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ రోజు ఉదయం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలో అమీన్పూర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా మోటార్ సైకిల్ పై వస్తున్న 2 అనుమానిత వ్యక్తులను మున్నితం అమరాజ్ కుమార్ ఇలియాస్ అమర్ రాజ్ కుమార్ రెడ్డి, తిప్పన బోయిన సాయి కిరణ్, సాయి హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 2 వ్యక్తులు కలిసి అమీన్పూర్ ఏరియాలో 3 దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. వీరిద్దరిపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 వరకు దొంగతనాల కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న 194 కిలోల ఎండు గంజాయి, సుమారు 1 కోటి రూపాయల విలువ గలది 2 కార్లు సీజ్ చేసి 5 నిందితులను అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు పటాన్చెరు, సంగారెడ్డి డిఎస్పీలు రవీందర్ రెడ్డి, సత్తయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్లు, శివలింగం, మహేష్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. వారిని జిల్లా ఎస్పీ అభినందించారు. సంగారెడ్డి జిల్లాలో గత నెల 2 నెలల నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ మరియు హెచ్బి హౌస్ బర్గ్లరీ చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా పెద్ద టాస్క్, చెప్పడానికి 5 నిమిషాల్లో అయిపోతుంది కానీ వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టమైంది. బికాజ్ చాలా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు ఇంతకుముందు ఒక 40 కేసులలో ఉన్నారు. 2 పేర్లు వచ్చేసి మునితం అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ 24 years, అలాగే తిప్పనబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరిదేమో రామంతపూర్, ఇంకొకరిది చంద్రాయణగుట్ట. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుండి మాకు దాదాపుగా మొత్తం 7 కేసులు, అంటే ఈ ఇద్దరితోటి 7 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 16/12/2023 నాడు అమీన్పూర్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న వెంకటరమణ కాలనీలో తాళం వేసిన ఇంటికి తాళం పగలగొట్టి దాదాపు 7 తులాల బంగారం దొంగిలించారు. దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది పటేల్గూడలో, దాన్ని పట్టుకోవడం జరిగింది.
అలాగే 9వ తారీఖు ఫిబ్రవరి వరుసగా 2-3 అయ్యాయి. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా వరకు మీడియాలో ఏదైతే వచ్చిందో సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే వైరల్ అయిందో అందులో ఉన్న అక్కీస్ ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ముప్పల్ ఏరియాలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, కలెక్టరేట్ లో ఒక డ్యూక్ బైక్, ఒక కేటీఎం బైక్, వీటన్నిటిని కూడా దొంగతనం చేసి అక్యూజ్డ్ ఇద్దరు కూడా ఈ క్రైమ్ కు వాడే వెహికల్స్ ని కూడా మళ్ళీ వేరే దగ్గర దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తం 7 కేసులు మీర్పేటలో కూడా 7 కేసులు దొంగతనం చేసి ఈరోజు దాదాపు 10 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నెట్ క్యాష్ 25,000 రూపాయలు, 20 అమెరికన్ డాలర్స్, 2 మోటార్ సైకిల్, మొత్తం దాదాపు 11,50,000 రూపాయల విలువైన వస్తువులు, విలువైన మనీ అంతా కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా రానున్న రోజుల్లో కొంచెం రికవరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ రికవరీస్ కూడా ఇంకో 2-3 డేస్ లో వీళ్ళది పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి లీడ్ చేసిన సిసిఎస్ టీము మరియు అలాగే మన రవీందర్ డిఎస్పీ పటంచెరు అండ్ అమీన్పూర్ ఎస్హెచ్ఓ అండ్ మెయిన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ 1 శివలింగం, సిసిఎస్ ఇన్స్పెక్టర్ 2 మహేష్ గౌడ్, సాయిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మిగతా వాళ్ళ టీం అంతా కూడా కలిసి దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి హైదరాబాద్ లో దాదాపు ఒక 10 పోలీస్ స్టేషన్లు తిరిగి క్రిమినల్స్ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళని మళ్ళీ సర్వేలెన్స్ లో పెట్టి అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. సో దీనిలో మెయిన్ గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీసీటీవీ కెమెరాలు మనకు కీలక ఆధారంగా చూసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ముందుకొచ్చి సీసీటీవీ ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సీసీటీవీస్ ఏదైతే మనకు ఒక 10 years ముందున్న దొంగతనాలకి ఇప్పటి దొంగతనాలకి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే సీసీటీవీలు ఉంటేనే భయపడుతున్నారు. సో ఈ కేసులో వీళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు గతంలో కూడా చాలా సార్లు గొడవలు పెట్టి దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చారు. దాదాపు 40 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా మేము పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టడానికి కూడా తయారు చేస్తున్నాము. సో తొందరలో వీళ్ళ మీద యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ 1 కేస్. అండ్ రెండో కేసు వస్తే మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ గాంజాయి కానీ డ్రగ్స్ మీద ఒక రకమైన ఉక్కుపాదాన్ని మోపుతున్నాము. రీసెంట్ గా మన దగ్గర కూడా దాదాపు పెద్ద మొత్తంలో ఒక 600 కేజీల గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మళ్ళీ అదే వరుస క్రమంలో మళ్ళీ మన సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ కమ్ సిసిఎస్ టీము మళ్ళీ ఇంటెలిజెన్స్ పెట్టి ఈ అఫెండర్స్ ని పట్టుకొని దాదాపు 190 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1 కోటి రూపాయలు ఉంటుంది. ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. పోలీసులు ఒక 5గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మనకి ఒరిస్సా నుండి ఈ గంజాయి సప్లై అనేది అవుతుంది. సో అక్కడ నుండి తీసుకురావడానికి ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నుంచి తీసుకొచ్చి మన ఏరియాలో పార్క్ చేస్తే మన ఏరియా నుండి ముందుకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పాస్ చేయడానికి మళ్ళీ సపరేట్ గా ఇంకొకరు ఉంటారు. సో ఒకరే అక్కడ నుండి వస్తే ట్రాక్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందని క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్ గా వెహికల్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే సిసిఎస్ టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టుకొని సతీష్ అండ్ గణేష్, రాపర్తి సతీష్ తండ్రి రాపర్తి శ్రీనివాస్ హైదరాబాద్ లో ఉంటాడు. అలాగే వాజినం గణేష్ అలియాస్ చోటో తండ్రి రాజ్ కుమార్, అహ్మద్ మహమ్మద్ ఆలం అండ్ సచిన్ యాదవ్, షాహిద్ మునీర్ షేక్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు. మన సంగారెడ్డి రూరల్ లిమిట్స్ లో వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. సతీష్ గణేష్ 150 కిలోల గంజాయిని బీదర్ లో ఉన్న జియా అండ్ షబీర్లకు అమ్మడానికి తీసుకొచ్చారు. అండ్ అహ్మద్ ఆలంలు 40 కిలోల గాంజాని ముంబైకి పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది. అదే విధంగా మిగతా ఉన్నా కూడా మన సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోకల్ గా అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా పట్టుకొని 2 వెహికల్స్ ఈ 190 కేజీల గాంజా కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటినీ చేసినందుకు సంగారెడ్డి డిఎస్పీ గారు, సత్తయ్య గారు మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్
శివలింగం మరియు మహేష్ గౌడ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎంతో వాళ్ళ వాళ్ళు వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా చేజ్ చేయడం జరిగింది. సో చేజింగ్ లో కూడా వాళ్ళని పట్టుకొని ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో గాంజాని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 190 కేజీల గాంజా అంటే దాదాపు ఒక 1000-2000 మందికి అమ్మవచ్చు. సో ఏదో చిన్న ప్యాకెట్స్ 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ ప్యాకెట్స్ పట్టుకుంటే దాని ఇంపాక్ట్ ఉండదు. సో ద ఇంపాక్ట్ ఉండాలంటే సప్లై చైన్ కట్ చేయాలి. సో దాని గురించి మనం సంగారెడ్డిలో ఇది మూడవ పెద్ద డ్రగ్ సీజర్ లాస్ట్ 3-4 months లో మనం చూస్తే. సో ఒకసారి ఒక 300 కేజెస్, ఒకసారి 200 కేజెస్, మళ్ళీ ఇప్పుడు 200 కేజెస్ పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు రీసెంట్ గా 2 కేసులలో మనము ఆల్ఫాజోలం జిన్నారంలో అండ్ సంగారెడ్డి రూరల్ లిమిట్స్ లో కూడా పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. 2 weeks బ్యాక్ గాంజా చాక్లెట్స్ మరియు 1 kg ఎండు గాంజాను కూడా పట్టుకోవడం జరిగింది. నారాయణఖేడ్ లో కూడా కొన్ని పంటలలో అంతర పంటగా వేసిన 2-3 మొక్కలు వేసిన వాటిని పట్టుకోవడం జరిగింది. అలాగే నారాయణఖేడ్ లో కూడా కొంచెం గాంజాను పట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా జిల్లా మొత్తంగా కూడా ఒక మంచి పటిష్టమైన ఇన్ఫార్మల్ వ్యవస్థ ఏర్పాటు చేసి మా సైబర్ క్రైమ్, మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ అలాగే మా లా అండ్ ఆర్డర్ ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని, గాంజాని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు పాత అఫెండర్ల మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంటుంది. సో ఈ కేసులలో కేసులలో కూడా కన్విక్షన్ తీసుకురావడానికి సపరేట్ గా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో జహీరాబాద్ లో 2 weeks బ్యాక్ 1 week బ్యాక్ మనం యాంటీ డ్రగ్ కమిటీకి సంబంధించిన సమావేశాలు కూడా ఏర్పాటు చేసి స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. దాంతో పాటు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, జెఎన్టీయూ కానివ్వండి, గీతం కానివ్వండి, ఓక్సన్ కానివ్వండి, వీటి చుట్టుపక్కల ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కిరాణా షాపులు అన్నిటిలో కూడా తరచుగా మనం రైడ్స్ చేసుకుంటూ అక్కడ ఇల్లీగల్ సిగరెట్స్ కానీ, ఏమైనా మత్తు పదార్థాలు కానీ, బెల్ షాప్స్ కానీ ఏమున్నా కూడా వాటన్నిటిని తరచుగా రైడ్స్ చేస్తూ వాటిలో కూడా ఎట్లాంటి మత్తు పదార్థాలకు తావు ఇవ్వకుండా ఈ సీజర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి. డెఫినెట్లీ సంగారెడ్డిని డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్ గా చేయడానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం. మీ సహకారం కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ.